హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆషాఢ మాసం అంటే ఏంది, ఆషాఢ మాసంలో ఏం జరుపుకుంటారు, ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఆ రోజు ఏం చేస్తారో తెలుసుకుందామండి. ముందుగా అయితే ఆషాఢ మాసం రాగానే తెలంగాణలో బోనాల పండుగ వైభవంగా ప్రారంభమవుతుంది. కానీ బోనాలు ఎందుకు చేస్తారో తెలుసా మీకు? పూర్వం గ్రామంలో వ్యాధులు రాకుండా ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తులం బోనం సమర్పించేవారట. అన్నం, బెల్లం, పాలు కలిపి వండిన నైవేద్యాన్ని కొత్త కుండలో తీసుకెళ్ళి దానితో పాటు కళ్ళు శాఖ, బెల్లం శాఖ, కోళ్లను, మేకలను అమ్మవారికి సమర్పిస్తారు. పోతురాజు నృత్యాలు, డప్పుల మూత, రంగురంగుల ఊరేగింపులతో బోనాల పండుగ ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా జరుగుతుంది. బోనాలంటే కేవలం ఒక పండుగ కాదు, అమ్మవారిపై భక్తి, సంప్రదాయం, తెలంగాణలో సాంస్కృతికి ప్రత్యేకత. ఇప్పుడైతే మన తొలి ఏకాదశి ఆషాఢంలో వస్తుంది కదా అండి, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఆ రోజు ఏం చేస్తారనేది. తొలి ఏకాదశి ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణ మంత్రాన్ని జపిస్తే మనశ్శాంతి, పుణ్యం కలుగుతాయని చెప్తారు. భక్తితో చేసే చిన్న ప్రార్థన కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం అండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలో ఏం జరుపుకుంటామో, ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ఆ రోజు ఏం చేస్తామో ఈ వీడియోలో విన్నాం కదా. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ సింపుల్గా, ఈజీగా మన వాకిట్లలో ఈజీగా వేసుకోవచ్చు. 8 చుక్కలతోటి 10 చుక్కలతోటి అయితే సైడ్ బార్డర్స్ అయితే వేసాను. మన వాకిట్లలో ఇలాంటి చుక్కల ముగ్గు సైడ్ బార్డర్స్ కనుక వేసుకుంటే చాలా కళగా, అందంగా, చూడడానికి అందంగా కూడా ఉంటుందండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ సైడ్ బార్డర్స్ మీకు కనుక కావాలంటే మా ఛానల్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్లో ముగ్గులు కానీ వంటలు అయితే వస్తాయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.